My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వద్ద మంచు మోహన్ బాబు కాలేజ్ తీరు నిరసిస్తూ విద్యార్థి సంఘం నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మంచు విష్ణును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే మోహన్ బాబుకి బాగా అలవాటు కూడా కేసు వాస్తవైతే నేను పోలీసులు అనుకుంటాను. నేనే నా యూనివర్సిటీ చూసుకొని 5 మంది దొబ్బేస్తారంటే నేను అడుగుతా ఉన్నా. నేను పక్షంలో ఒకటే చూపిస్తున్నా. ఈ తప్పుడు దేశంలోనే కని విని ఎరుగని రీతిలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో మోహన్ బాబు విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు అతని కుమారుడు మంచు విష్ణు నేతృత్వంలో విద్యార్థి నాయకుల్ని నిన్న తిరుపతి నడి రోడ్డులో కిడ్నాప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నేను అడుగుతున్న మంచు మోహన్ బాబు గారిని, ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ తిరుపతి నగరంలో నీకు అన్నం పెట్టింది, నీకు జీవితాన్ని ఇచ్చింది, నీ ఫ్యామిలీ బతకడానికి బతుకు నిర్మించింది మోహన్ బాబు విద్యా సంస్థలు. అటువంటి మోహన్ బాబు విద్యా సంస్థలు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం నీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పి విద్యా సంస్థలను స్థాపించడం వంటి మంచు మోహన్ బాబు గారు నిన్నటి రోజున మీరు పెట్టింది పేద విద్యార్థుల కోసం కాదు, అవినీతి కోసం, అక్రమ ఆర్జన కోసం మీరు పేద విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడానికి మీరు విద్యా సంస్థలు పెట్టారని చెప్పి సాక్ష్యాధారాలతో నిన్న కలెక్టరేట్కి వెళ్ళేటువంటి మా విద్యార్థి నాయకులను నడి రోడ్లో కిడ్నాప్ చేశారు. మీరు కిడ్నాప్ చేశారు. ఈ విషయంలో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రానికి కూడా విద్యార్థి నాయకులుగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒకవైపు ధన్యవాదాలు తెలుపుతూ మరోవైపు వీడికి అన్నిటికీ కారణమైనటువంటి ఈ హత్యకి ఆత్మహత్యకి చేసుకోవడానికి, అదేవిధంగా ఇది ఒక కిడ్నాప్ కేసుకి కాకుండా హత్యా ప్రయత్నం కేసు కూడా పోలీసులు నమోదు చేయాలా. దీనికి ప్రధాన కారణం మంచు మోహన్ బాబు, మంచు విష్ణు గారు. వీళ్ళు ఎక్కడున్నా సరే పోలీస్ యంత్రాంగం తొందరగా వాళ్ళని అరెస్ట్ చేయాలా. అదేవిధంగా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. నిన్న గడవక ముందే ఈరోజు ఉదయమే మరో విద్యార్థి, ఆ విద్యా సంస్థ విద్యార్థి ఈరోజు మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నారంటే ప్రతిరోజు నిరంతరం మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకవైపు ఫీజుల దోపిడీ, మరోవైపు ఫీజులు కట్టలని చెప్పి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, మరోవైపు పక్కనున్నటువంటి ల్యాండ్ ఏదైతే భూమి ఉందో దాంట్లో కూడా అక్రమార్జన ఉందని చెప్పి కూడా విద్యార్థులుగా మేము ఆరోపణ చేస్తున్నాం. కాబట్టి వెంటనే కూడా పోలీస్ యంత్రాంగం వెంటనే వాళ్ళని మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. నాయకుల పైన నిన్న రౌడీలతో గుండాలతో మోహన్ బాబు గారు స్వయంగా ప్రత్యక్షంగా అతను దాడి చేయించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా మోహన్ బాబు గారు, మీరు దేశంలోనే నంబర్ 1 యూనివర్సిటీ అంటారు. దేంట్లో నంబర్ 1 యూనివర్సిటీ? రౌడీలతో విద్యార్థి నాయకులను కొట్టించడంలో నంబర్ 1, అలాగే ఫీజులు దండుకోవడంలో నంబర్ 1. దేనికి సంకేతం ఇస్తున్నారు? మీరు క్రమశిక్షణ అంటున్నారు. ఎక్కడ క్రమశిక్షణ ఉంది? మీ యూనివర్సిటీలో ఇలాంటి చర్యలు పాల్పడితే స్వయంగా
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు వచ్చి మీ యూనివర్సిటీని ముట్టడిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలు పాల్పడడం మోహన్ బాబుకి సిగ్గుచేటు అనేసి మేము విద్యార్థి సంఘ నాయకులుగా తెలియజేస్తున్నాం. నా పేరు నిన్న జరిగినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నటువంటి ఆ సమస్య పైన ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్వై నాయకులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చే వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో కలెక్టర్ ఆఫీస్కి కూతవేటు దూరంలో కిడ్నాప్ చేయడం అత్యంత దారుణం. దీన్ని ఎన్ఎస్వైగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే అన్యాయాలు అక్రమాలు నిజం కాదా? ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి ఫీజుల దోపిడీ ఇది నిజం కాదా? ఇది మొత్తం మీడియా మిత్రులకు తెలుసు, తర్వాత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీరు ఇప్పుడు కూడా మీ బుద్ధి మానుకోకుండా, మీ తప్పులు సరిదిద్దుకోకుండా విద్యార్థి నాయకుల పైన మీరు దాడి చేయడం ఇది చాలా ఏమమైన చర్య. ఖచ్చితంగా మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఖండించాలని ఎన్ఎస్వైగా మేము డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికబెట్టాలనేసి, అదేవిధంగా అధిక ఫీజులు తగ్గించాలనేసి పోరాటం చేయడానికి వెళ్తున్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని మోహన్ బాబు అనుచరులు కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేయడం కాకుండా మోహన్ బాబు ఉన్నటువంటి పిఆర్ఓ కావచ్చు, ఒకటి వీసీ కావచ్చు, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమని ఇస్తారంటే, ఈరోజు అక్బర్ అనే నాయకుడు, ప్రవీణ్ అనే నాయకుడు మమ్మల్ని 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారనేసి అబద్ధపు కేసు పెట్టిన మోహన్ బాబు, నీకు సిగ్గుందా అనేసి నేను అడుగుతా ఉండా. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. నా దగ్గర నుంచే మీ కాలేజీలో ఉన్నటువంటి వాచ్మెన్ కానించి వీసీ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఎవరి దగ్గరికైనా సరే నా ఫోన్ వచ్చినా, మీరు నా ఫోన్ వచ్చినా స్వచ్ఛందంగా కంప్లైంట్ పెట్టుకోండి. నా ప్రేమేం లేకుండా ఎట్ట కంప్లైంట్ పెడతారేసి నేను అడుగుతా ఉండా. కబద్దార్ మోహన్ బాబు, మీరు నాకు 15 లక్షలు ఇవ్వడం కాదు, అది నిజమైతే నేనే నా ఆస్తమ్మే 50 లక్షలు ఇస్తానేసి సూటిగా సవాల్ చేస్తున్నా. దీన్ని మోహన్ బాబు వస్తాడా అనేసి నేను అడుగుతా ఉన్నాను. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల దండాన్ని, అక్రమాలను అరికట్టాలనేసి దాదాపు కొన్ని నెలలుగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. కానీ మోహన్ బాబు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అదేవిధంగా ఫీజులు దండాలు చేసి ఎవరైతే ఆ అన్యాయాల్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే వాళ్ళు చేసినటువంటి అన్యాయాల మీద గొంతెత్తి నిలబడతారో వాళ్ళని బౌన్సర్ పెట్టి కొట్టించడం, పేరెంట్స్ని కొట్టించడం, మీడియా మిత్రులను చేయడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు సినిమా ఇండస్ట్రీలో విలన్ కావచ్చు, అదేవిధంగా బయట సమాజంలో విలన్ కావచ్చు, కానీ విద్యార్థి సంఘాల నాయకుల దగ్గర నువ్వు చిన్న పీచుపుల్లు అనేసి నేను తెలియజేస్తాడా. ఈరోజు మోహన్ బాబు గారు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో అక్బర్ మీద, ప్రవీణ్ మీద 15 లక్షల రూపాయలు లంచం అడిగారనేసి మీరు ప్రశ్నించారు. కానీ ఒకటే అడుగుతున్నా, మీ వాచ్మెన్ కానించి, మీ పిఆర్ఓ కానించి, మీరు కానీ, మీ కొడుకు మంచు విష్ణు కానీ ఎక్కడి నుంచైనా సరే నా ఫోన్ వచ్చిందా? నాతో మీరు మాట్లాడారా? లేకపోతే నేనేమైనా మీ దగ్గరకు వచ్చి అమ్ముడు పోయానా? నా ప్రేమం లేకుండా మీరెట్ట కేసు పెడతారు? నేను సుడిగా సవాల్ చేస్తున్నా. కబద్దార్ మోహన్ బాబు, నువ్వు పెట్టినటువంటి కేసు నిజాయితీగా ఉంటే, నిజమైతే నేనే మీకు 50 లక్షల రూపాయలు ఇస్తాననేసి తెలియజేస్తున్నా. లేని పక్షంలో రేపు పొద్దున్నే చలో మోహన్ బాబు యూనివర్సిటీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. పిలుపునిచ్చి మీ పంతం కూడా పడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మోహన్ బాబు కేవలం సోషల్ మీడియా ద్వారానే 15 లక్షలు డిమాండ్ చేస్తామనేసి చెప్తా ఉన్నారు. మేము సోషల్ మీడియాలో ఏ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం, సోషల్ మీడియాలో ఈరోజు మీ కాలేజ్కి వస్తున్నాం అనేసి ఏ రోజు చెప్పామని అడుగుతా ఉన్నా. మీరు మోహన్ బాబు సినిమాలో కలెక్షన్ కింగ్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. మీరు సినిమాలో కలెక్షన్ కాదు, విద్యార్థి దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడంలో మోహన్ బాబు కలెక్షన్ సింగు. మీకు ఇచ్చినటువంటి అవార్డును కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.